సిఐ నాగరాజు వెనక కొన్ని అదృశ్య శక్తులు, ఈ కేసులో కొంతమంది ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం ఉంది అనేది ఇప్పుడు సంచలనంగా బయట కనపడుతోంది. నిజంగా ఆ ప్రైవేటు వ్యక్తుల మూలానే సిఐ నాగరాజు ఇలా ప్రవర్తించాడా? ఏం జరిగింది? సిట్ రిమాండ్ రిపోర్టులో పొందుపరిచిన చాలా అంశాల్లో ఈ విషయం ఎందుకు లేదు? కానీ సిట్టు ఇప్పుడు విచారణ చేస్తున్న దాంట్లో ఈ ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. సిట్టు విచారణలో సిఐ నాగరాజు ఏ విధంగానూ నోరు విప్పకపోయినప్పటికీ కొన్ని అంశాలు మాత్రం ఇప్పుడు బయటపడుతూ ఉన్నాయి. ఏమిటివి అనంటే, ఈ సాయి కృష్ణ మృతి విషయంలో కానీ, అంటే రిమాండ్ రిపోర్టులో సిఐ నాగరాజు కస్టోడియల్ టార్చర్ చేయటం మూలానే ఆయన మృతి చెందినట్టుగాను, ఇది ఒక రకంగా లాకప్ డెత్ కిందనే మరి సిట్టు కూడా ధృవీకరించింది. రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన అంశాలు కానీ, 17 మందిని విచారించిన తరువాత వచ్చిన వాంగ్మూలాల్లో బయటపడ్డ అంశాలు కానీ, మే 6 నుంచి 8 లోపు సాయి కృష్ణని ప్రత్యక్షంగా ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చూసినట్టుగా చెబుతున్న ఎస్ఐయో లేకపోతే ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయో, వీళ్ళ వాంగ్మూలాలతో పాటుగా ఇంకా మిగతా చాలామంది కూడా ఇచ్చిన వాంగ్మూలాల రూపంలో కనపడుతుంది. ఏమిటి అని అంటే, సిఐ నాగరాజు మూలానే ఈ ఉపద్రవం మొత్తం ముంచుకొచ్చింది అనేది. అంటే సిఐ నాగరాజు ఇలా ఎందుకు చేశాడు? సాయి కృష్ణ అంటే ఆయనకు ప్రత్యేకమైన కోపం ఏమైనా ఉందా, లేదు ఇందులో వేరే ప్రమేయాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. అంటే సిఐ నాగరాజు వెనకున్న వ్యక్తులు ఎవరు అనేది. కాకపోతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సిఐ నాగరాజు మీద ప్రస్తుతం వస్తున్న ఆరోపణలు అయితే కొన్ని రకాలుగా వినపడుతున్నాయి. ఆయన దాదాపుగా ఈ ప్రైవేటు సెటిల్మెంట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాడని, భూ తగాదాలు వీటన్నిటిలో కూడా ఏలు పెడుతున్నాడని, సివిల్ మ్యాటర్స్లో ప్రత్యేకించి ఈయన సెటిల్మెంట్ చేస్తున్నాడు, ఈయన ద్వారా సెటిల్మెంట్ చేయించే వాళ్ళు కూడా కొంతమంది అక్కడ తయారయ్యారు. ఆ అదృశ్య శక్తులు, ఆ ప్రైవేటు వ్యక్తులు స్టేషన్లో ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు అనే అంశం కూడా ఇప్పుడు తెరపైకి రావటం మొదలుపెట్టింది. సిట్టు కూడా ఒక రకంగా దీని మీదే దర్యాప్తు చేస్తుంది. మరొక 4 అరెస్ట్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి రానున్న 2 రోజుల్లో. మరొక కానిస్టేబుల్స్ కావచ్చు, లేకపోతే ప్రైవేటు వ్యక్తులు కూడా కావచ్చు. ఎవరనేది ధృవీకరించి చెప్పలేకపోయినా 4-5 అరెస్టులు అయితే ఖచ్చితంగా ఉండేటట్టుగా ఉన్నాయి. అంత సమాచారం బయటకు వస్తుంది. ఎందుకయ్యా అనంటే, సిఐ నాగరాజు మీద ఆల్రెడీ వినిపిస్తున్న వినికిడి ఏమిటంటే, ఇతను దాదాపుగా 100 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించాడు, అనేక రకాలైన రూపాల్లో ఆయన దగ్గర ఆస్తులు ఉన్నాయి అని ఓ చిట్టా పొద్దు కూడా ఇచ్చారు. ఆ చిట్టా దాని మీద నేను మరొకటి వీడియో ఖచ్చితంగా చేస్తాను, మీరు దాన్ని కూడా ఒకసారి చూడండి. నిజంగా ఇవన్నీ సిఐ సంపాదించగలిగే ఆస్తులేనా, ఇందులో నిజాలు ఎంత ఉన్నాయి అనేది కూడా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ వీడియో మీకు ఖచ్చితంగా ప్రజెంట్ చేస్తాను. ప్రస్తుతం ఉన్న ఆరోపణల ప్రకారంగా అయితే, మరి వాంగ్మూలం ఇచ్చిన దాని ప్రకారంగా చూస్తే మే 6 నుంచి 8 లోపు ఈ ఎస్ఐ కానీ, ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ కానీ సాయి కృష్ణని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చూశారు అని. కానీ వస్తున్న కొన్ని ఇటు రూపంలో కనపడుతున్న ఏమిటంటే, మే 8వ తారీఖున మార్కాపురంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుని మే 9న కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు అని. జడా శ్రావణ్ కుమార్ కూడా మరి వైసీపీకి ఉపయోగపడేగా విధంగా ఏదో ఒకటి మాట్లాడాలి కదా, అంశం వచ్చినప్పుడే కదా మాట్లాడేది. ఆయన చెబుతున్న ఒక లెక్క నేను ఇక్కడ మీకు చెప్తాను. మే 9వ తారీఖు ఒక్కరోజు మాత్రమే ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఈ సాయి కృష్ణని పెట్టారు. ఆ తరువాత విజయవాడలో ఉన్న ఒక పెద్ద ప్రముఖ హోటల్లో సిఐ నాగరాజు పేరిటనే 302 అనే రూమ్ నెంబరు బుక్ అయి ఉంది. అందులో పగలంతా టాస్క్ ఫోర్స్ పోలీసులు, రేత్రి సిఐ నాగరాజు కూడా కలిపి ఆయన 3rd డిగ్రీ ప్రయోగించారు. ఆయన దవడ ఎముక చిట్లిపోయింది, దవడ పగిలిపోయింది. దాంతోపాటుగా కిడ్నీలకు కూడా దెబ్బ తగలటం మూలాన ఆయన అపస్మారక స్థితికి వెళ్ళాడు. అక్కడి నుంచి ఒక 2 హాస్పిటల్స్కి తిప్పిన వాళ్ళు, ఇది మెడికో లీగల్ కేసు కాబట్టి వాళ్ళు అంగీకరించలేని పరిస్థితుల్లో మళ్ళీ తీసుకొచ్చి అదే హోటల్ రూమ్లో పెట్టి, ఆ హోటల్ రూమ్కి ఆర్ఎంపీ డాక్టర్ని పిలిపించి వైద్యం చేయించారు అని. మరి బతికించాలని చేశారా, లేకపోతే చావగొట్టాలని 3rd డిగ్రీ ఇస్తారా? ఎందులో క్లారిటీ అయితే ఏం కనపడటంలా. క్లారిటీగా 3rd డిగ్రీ చేశారు. దేనికోసం చేశారు అంటే, ఏదైనా నిజం రాబట్టడానికి చెయ్యాలి. అందులో దెబ్బలు ఎక్కువగా తగిలితే మరి ఈ వ్యవహారం తేలాలి, లేదు ఆయన తీసుకొచ్చి ఏదైనా ఒక విషయం చేయడానికి ఒప్పించడానికి
ఆయన్ని సైలెంట్ చేయటానికి ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే అప్పుడు మాత్రం దాడి జరిగి ఈ వ్యవహారం అంతా రావాలి. కానీ జరుగుతున్న విషయంలో ఏమిటి ఒక క్లారిటీ అయితే ఏం రావటం లేదు. చచ్చేదాకా కొట్టారా, చావాలనే కొట్టారా అనే దాని మీద జడా శ్రవణ్ కుమార్ కూడా ఏం క్లారిటీ ఇవ్వటం లేదు. అంటే దాదాపుగా ఇది ఈ కట్టుకథలాగానే కనపడుతున్నప్పటికీ నిజాలు సిట్టు విచారించి బయటకు తీసేదాకా మనం ఏం చెప్పలేం కదా. కాకపోతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈయన మరి ఇట్లాంటి సంఘ వ్యతిరేక శక్తులన్నింటినీ నిర్మూలించడంలోనూ వాటన్నిటిని నియంత్రణ చేయటంలోనూ బాగా పనిచేశాడు సిఐ నాగరాజు కూడా. అందుకనే కదా ప్రజల్లో దగ్గర నుంచి ఆయనకి మంచి మద్దతు కూడా లభించింది, అరెస్ట్ చేయడానికి వీల్లేదని. కానీ మరి రూల్స్ జనాల అభిష్టం మేరకేం మారవు కదా, అందుకని ఈయన కూడా అరెస్ట్ చేశాడు. కాకపోతే మరి ఏ విషయం అనేది సిఐ నాగరాజు నోరు తెరవాలి కదా. ఏమి తిరగకపోతేనే ఇప్పుడు ఇలాంటి కథలన్నీ బయటకు రావటం మొదలుపెట్టాయి. సరే, ఈ కథల్లో ఏది నిజము అని అనుకుంటానికి ఏమీ చెప్పలేని అంశమే. కాకపోతే సిట్ అయితే రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచింది ఏమిటి? సిఐ నాగరాజు ఈ దాష్టికానికి పాల్పడ్డాడు. ఈ సంఘ వ్యతిరేక శక్తి అయినప్పటికీ గాను ఇతను కూడా రౌడీ షీట్ ఉండి చాలా రకాలైన కార్యక్రమాల్లో ఇతను మరి డ్రగ్స్ వాడుతా కూడా ఉండి అనేక రకాలైన అఫెన్సెస్కి పాల్పడుతున్నాడు. ఇది ఈజ్ ఎన్ సీరియస్ అఫెండర్ అయినప్పటికీ గాను సిఐ నాగరాజు ఎందుకని ఆయన మీద కాన్సన్ట్రేట్ చేసి ఆయన్నే థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సి వచ్చింది? ప్రస్తుతం ఏ కేసు విషయంలో చేశారు అనంటే అది ప్రైవేట్ సెటిల్మెంటు, భూదందా వ్యవహారము అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ జరుగుతుంది. అసలు ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ నాగరాజు కూడా అనేక రకాల మందిని తీసుకొచ్చి సెటిల్మెంట్ చేస్తూ ఉంటాడు అనేది కూడా ఆరోపణలు వినపడుతున్నాయి. కానీ ప్రజల్లో మరి ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి అని అంటే ప్రజల్లో అంత మద్దతు రావడానికేమో ఆస్కారం కనపడదు. ఎక్కడ లేకపోయినా కొంత విషయం అయితే పొక్కుద్ది కదా. ఆ సెటిల్మెంట్లో నష్టపోయేవాడు ఉంటాడు, లాభపడేవాడు ఉంటాడు. నష్టపోయినవాడు ఖచ్చితంగా ఇదిగో సిఐ నా మీద ఇలా చేశాడు అని బయటకైనా చెప్పడా, అలా చెప్పే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే ఈ వ్యవహారం ఎక్కడైతే జరిగిందో ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఈ పరిధిలో, అందులో అయితే ఇలాంటి సెటిల్మెంట్లు జరుగుతాయి అనేది కూడా వాదన అయితే వినపడుతుంది. అందులోనే ఈ సిఐ దాదాపుగా 100 నుంచి 200 కోట్ల రూపాయలు వెనకేశాడు అనేది కూడా వినపడుతుంది. కాకపోతే సిఐ నాగరాజు ఏ విషయమైనా నోరు విప్పి చెప్పండి. మరి మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు సీసీ కెమెరా ఫుటేజీ దొరకంది లేదు. అనాథ శవంగా ఇతన్ని ప్రకటించి బస్ స్టాండ్కి తీసుకెళ్ళి బస్ స్టాండ్లో ఒక ఈ ప్లాట్ఫామ్ దగ్గర కార్పొరేషన్ వాళ్ళకి దొరికే విధంగాను వాళ్ళకి అనాథ శవం అని డిక్లేర్ చేస్తూ దొంగ సర్టిఫికేట్ ఇచ్చారనే దాని మీదను చూస్తే మరి బస్ స్టాండ్లో కూడా సీసీ కెమెరాలు ఉంటాయిగా, ఆ వ్యవహారం కూడా బయటకు రావాల్సి ఉంది. ఏ విషయంలోనూ సిఐ నాగరాజు అమాయకుడా దోష అని నిర్ధారించడానికి వీలు లేకుండా పోయింది. కాకపోతే సాయి కృష్ణ అయితే ఖచ్చితంగా ఒక సీరియస్ అఫెండరే. కానీ అతనికి ఇలా జరగాలి అనే ఒక రూల్ మాత్రం ఏమైనా ఉందా అనే దగ్గరికి వస్తే మానవీయ కోణంలో మరి అలా జరగటానికి లేదు. అలా ఎందుకు చేశారు ఆ సిఐ నాగరాజు, ఆ విషయానికి ఎందుకు పాల్పడ్డాడు అని అంటే అక్కడే అసలైన అనుమానాలు వస్తున్నాయి. మరి ఆ ప్రైవేటు వ్యక్తులను కూడా తీసుకొస్తే కానీ అసలు విషయం తేలదు. ఇదే ఈరోజు కుండబద్దలు.